స్వాగతం మీ అందరికీ. ఈరోజు మనం ఆధ్యాత్మికత, భక్తి మరియు ధైర్యానికి ప్రతీక అయిన సుందరకాండ గురించిన చరిత్రను తెలుసుకుందాం. అసలు సుందరకాండ అంటే ఏమిటి? రామాయణంలో మొత్తం 7 భాగాలుంటాయి. వాటిలో 5వ భాగమే సుందరకాండ. ఇది ముఖ్యంగా హనుమంతుడు తన శక్తిని, భక్తిని, చతురతను చూపిన భాగం. సుందరం అంటేనే అందం. ఈ కాండను ఎందుకు సుందరకాండ అంటారంటే, ఇందులో హనుమంతుడు చేసిన కార్యాలు, ఆయన ధైర్యం, విజయం అన్నీ అద్భుతంగా ఉంటాయి. మరి ఇది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం. హనుమంతుడు లంకకి వెళ్తాడు. సీతమ్మ వారిని శోధిస్తాడు. రాక్షసులతో యుద్ధం చేస్తాడు. రాముడి రింగు సీతమ్మకి ఇస్తాడు. సీతాదేవి ఆత్మబలాన్ని, విధేయతను చూపిస్తుంది. చివరికి హనుమంతుడు లంక దహనం చేసి తిరిగి వస్తాడు. మరి సుందరకాండ ప్రత్యేకత, సుందరకాండ చదవడం వల్ల మనలో ధైర్యం, శాంతి, ఆశ, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఇది రోజూ చదివితే మన సమస్యలు తీరుతాయని నమ్మకం ఉంది. ముఖ్యంగా హనుమంతుని భక్తులకు ఇది అమూల్యమైన భాగం. ఇది సుందరకాండ గురించిన పరిచయం మాత్రమే. తర్వాతి వీడియోలలో మనం ప్రతి అధ్యాయం, శ్లోకం, దాని అర్థము, భక్తి విశ్లేషణ గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.